హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఇంకా లేట్ చేయకుండా పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకంటే ముందుగానే ఈ ఎపిసోడ్ అనేది ఇస్తున్నాను. సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే పెళ్లి వాళ్ళు వస్తారు బృందావనికి, అంటే మాధవ వాళ్ళ ఇంటికి, అంటే పెద్ది వాళ్ళ ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తారు. వాళ్ళు రావడమే ముహూర్తం చూసుకొని కారు దిగడం, ముహూర్తం చూసుకొని మాట్లాడడం అన్నీ చిరాకిచ్చుకుంటూ ఉంటాడు. పెళ్లి కూతురు తండ్రి అయితే అన్ని ముహూర్తాలు చూసుకొని మాట్లాడతాడు. చాలా ఇదిగా, అంటే ఏదైనా ముహూర్తం ఉంటేనే మాట్లాడతాను చేస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కేశవకి, చక్రికి, కన్నాకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆయన మాట్లాడిన మాటలకు. చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడతాడు ప్రతిదానికి. ఇల్లేంటి ఇట్లా ఉంది అని, కుర్చీలేంటి ఇట్లా ఇంత పురాతనంగా ఉన్నాయని చెప్పి, ఇంత వయసు వచ్చినా పెళ్ళి అవ్వలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సరే, వీళ్ళకి చాలా కోపం వస్తుంది. కేశవ వీళ్ళందరికీ అన్నదమ్ములకి కోపం వస్తుంది. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా జాతకం తీసుకురమ్మంటారు. సరే, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు మాట్లాడుకుంటారు, పక్కకి వెళ్తారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అలా మహాలక్ష్మి అంటే పెళ్లి కూతురు తండ్రి ఒప్పుకోడు. పెళ్లి కూతురు తండ్రి ఏమంటాడంటే, ముందు జాతకాలు చూపించండి, జాతకాలు చూపించిన తర్వాతే అన్నీ మొదలు పెట్టాలి అని చెప్పి పెళ్లి కూతురు తండ్రి అంటాడు. ఇంకా అందుకని చెప్పి ఇంకా మహాలక్ష్మి అయితే వెళ్ళి జాతకం తీసుకురావడానికి వెళ్తుంది. జాతకం అయితే తీసుకొస్తుంది మహాలక్ష్మి. జాతకం తీసుకొచ్చిన తర్వాత అయితే పంతులు గారికి ఇస్తుంది. పంతులు గారు అయితే చూస్తారు. చూసి ఈ ఈ అబ్బాయికి పెళ్ళి కాదు, పెళ్ళి అయినా కాపురం అవ్వదు, ఈ అబ్బాయి ఈ ఇంట్లో ఉండడం వల్ల ఈ ఇంటికి ఆరిష్టం, వీళ్ళ అన్నదమ్ములకు కూడా పెళ్ళి అవ్వదు, పెళ్ళి అయినా కాపురాలు జరగవు, ఆడవాళ్ళు ఎవరు ఈ ఇంట్లోకి రారు, ఇతని జాతకం అసలు ఏమీ బాగోలేదు అని చెప్పి పంతులు గారు చెప్తారు. ఇంకా ఆ విషయం చెప్పగానే మాధవ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోతాడు మాధవ అయితే. ఇంకా చాలా గెస్టాలు మాట్లాడుతూ ఉంటాడు పెళ్లి కూతురు తండ్రి. ఇంకా దానికి చక్రికి చాలా కోపం వస్తుంది. సరే, నువ్వు జాతకం బాగోపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అది ఇది అని చాలా ఇదిగా మాట్లాడతాడు. చక్రి కూడా అయినా చాలా మాటలు అంటాడు పెళ్లి కూతురు తండ్రి. అందుకే ఇంత వయసు వచ్చినా పెళ్ళి కాలేదు, ఇదేం వీళ్ళు ఇదేం మనుషులు అని వీళ్ళని చూడగానే అనుకున్నాను, అనవసరంగా వచ్చాము అని చెప్పి చాలా ఇసుకుచ్చుకుంటూ తిట్టుకుంటూ అయితే బయటికి వెళ్తారు. ఇంకా ఈ పంతులు కూడా ఇంకా చెప్పినవే చెప్తూ ఉంటాడు అన్నమాట. అసలు మీ జాతకమే బాగోలేదు, మీరు అసలు పెళ్ళికి పనికిరారు, అంటే పెళ్ళి చేసుకున్న మీ భార్య ఉండదు, ఇలాంటి విషయాలు చెప్తాడు. ఇంకా చాలా బాధపడతాడు. మాధవ అయితే చాలా షాక్ అయిపోతాడు. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా వాళ్ళ పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే మాధవ రూమ్లోకే వెళ్ళిపోతాడు. రూమ్లో నుంచి అసలు బయటికి రాడు. ఇంకా తనే కేకేసి మహాలక్ష్మి కాఫీ ఇస్తుంది. లోపలికి వెళ్ళి తాగుతానంటే లేదు, బయటకు వచ్చి తాగండి, మేమందరం బయటే ఉన్నామని మహాలక్ష్మి అంటుంది. సరే అని చెప్పి వీళ్ళందరూ పడుకుంటారు. ఫస్ట్ అయితే నువ్వు పడుకున్నావా లేదా అని చెప్పి, అన్నయ్య పడుకున్నాడా లేదా అని చెప్పి అడుగుతారు కేశవను అలానే కన్నా. సరే, వాళ్ళు అన్నను పడుకోబెడటానికి చాలా టైం పట్టింది అని చెప్పి అయితే అంటారనమాట. ఇంకా వాళ్ళు పడుకుని పోయిన తర్వాత మాధవ అయితే లెగుస్తాడు. ఈ లోపల అయితే మహాలక్ష్మి టీ పెడుతూ ఉంటుంది. టీ పెడితే టీ తీసుకొస్తుంది. అన్నయ్య ఏడి అని చెప్పి కన్నా అడుగుతాడు. ఏమోరా, పొద్దునుంచి కనపడలేదు, రూమ్లోనే ఉన్నారేమో అని అనుకుంటుంది. రూమ్లో లేడు. మొత్తం వెతికి చూస్తాడు కన్నా. రూమ్లో చూస్తేనేమో లెటర్, ఫోన్ అక్కడే ఉంటుంది. దానికంటే ముందు కేశవ ఫోన్ కూడా చేస్తాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా అప్పుడు ఆ లెటర్ చదివి కన్నా చూసి చాలా షాక్ అయిపోయి చేతులు వణికిపోతూ ఉంటాయి కన్నాకి. చాలా షాక్ అయిపోతాడు. అలానే షాక్గా చూస్తూ ఉంటాడు కన్నా అయితే. ఇంకా ఆ లెటర్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు. లెటర్ అని. ఆ లెటర్లో ఏముందంటే,
నా మూలంగానే ఇలా మొత్తం నా తమ్ముళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. నా మూలంగానే మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు. నా జాతకం బాగోలేదు. నా జాతకం గురించి ఇలా అయిపోయింది. మహాలక్ష్మి, నువ్వు మా ఇంటిని జాగ్రత్తగా చూసుకో. అలానే తమ్ముళ్ళు, మీరందరూ, మీ అందరి ప్రేమ కోసమే నేను వెళ్ళిపోతున్నాను. మీరందరూ బాగుండాలని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాస్తాడు ఆ లెటర్లో. ఆ లెటర్ చదివిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. కేశవ, చక్రి కూడా షాక్ అయిపోతారు. ఇంకా కన్నా ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడని వెతకాలి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి తరొక దారి వెతకడానికి వెళ్తారు. మహాలక్ష్మి కూడా వస్తానంటది. వద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చక్రి అంటాడు. ఇంకా కన్నాను కేశవ ఎతుకుతూ ఉంటారు. ఆయన పనిచేసే వర్క్ చోటుకి వెళ్ళి, అన్ని చోట్లకి వెళ్ళి రోడ్ల మీద పక్కన వాళ్ళని వెతుకుతూ ఉంటారు. ఈ లోపల ఆయన వస్తాడనమాట. వాళ్ళ నాన్న వస్తే ఏమైంది అని అడగగానే ఇలా చెప్తాడు. ఇలా చెప్తే సరే అని చెప్పి వాళ్ళ నాన్న కూడా ఇంకా నారాయణ కూడా వెతకడానికి వెళ్తాడు. మొత్తం వెతుకుతాడనమాట. ఎక్కడ ఉండడు. తలకు దారి అయితే వెళ్తారు, ఎక్కడ వెతకరు. సో ఇక్కడ ఏంటంటే దీనికంటే ముందు జరిగిద్ది ఇది. ఏ బాధ్యత లేకోకుండా బయట కూర్చొని ఆ నారాయణ అయితే సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఏంటి పెద్ద కొడుకు పరిస్థితి ఇలా అయ్యింది, మీరేమో ఏమీ పట్టనట్టుగా అలాగే కూర్చొని సిగరెట్లు తాగుతున్నారు, మీకేమీ బాధ్యత లేదా అని చెప్పి మహాలక్ష్మి తిట్టిద్ది నారాయణ్ని. ఏం చేయమంటావు, చిన్నపిల్లోడా ఏంటి కొట్టి చెప్పడానికి, తిట్టి చెప్పడానికి? అన్నీ అర్థం చేసుకునే వయసే కదా, అర్థం చేసుకోవాలి కానీ ఇలా అంటే ఎలాగా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇంకా లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసిన తర్వాత చక్రి అడుగుతాడనమాట కేశవాని, కన్నా అన్నయ్య పడుకున్నాడా అని. అన్నయ్యని పడుకోబెట్టడానికి చాలా టైం పట్టింది, ఎట్టకేలకు అన్నయ్య పడుకున్నాడు అని అయితే చెప్తాడు. ఇక వీళ్ళ ముగ్గురు పడుకోగానే అయితే మాధవ లెగిసిపోతాడు. మాధవ లెగిసి వెళ్ళి ఇంకా బయట వెళ్ళి ఇంకా తన లెటర్ రాయడం మొదలుపెట్టి ఇంట్లో నుంచి అయితే నైట్కి నైటే వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు కదా, సరే అని చెప్పి వాళ్ళ అన్నయ్య పనిచేసే చోటికి చక్రి వస్తాడు. మాధవ పనిచేసే దగ్గరకు వచ్చి ఎతికితే అన్నయ్య రాలేదంటారు. బన్సీ ఉంటాడు కదా, తనకు కూడా చెప్తారు ఇలా అన్నయ్య రాత్రి నుంచి కనపడలేదు, ఇలా అయిందంటే సరే అన్న నేను కూడా వెతుకుతా అంటాడు. ఇంకా రేపటి ఎపిసోడ్ తరువాయి భాగంలో అయితే ఇట్లా జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు చక్రిని, అలానే మహాలక్ష్మి. ఇంటికి వచ్చిన తర్వాత కన్నా అయితే అన్నం తినను నాకు అన్నయ్య కావాలి అని చాలా భారం చేస్తాడు. మహాలక్ష్మి అయితే బతిమలాడుతూ ఉంటుంది అన్నం తినరా అని చెప్పి. ఇంకా కన్నా అయితే నేను తినను, నాకు అన్నయ్య కావాలి అంటాడు. ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. ఏమయ్యాడు మాధవ, ఎక్కడికి వెళ్ళిపోయాడు పెద్ది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఎవరికి వాళ్ళు. ఇంకా ఇవన్నీ చూసి నారాయణ కూడా బాధపడతాడు. ఇంకా ఏం జరిగింది ఎపిసోడ్లో, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయి. మీరు మాత్రం ఎపిసోడ్ని మిస్ చేయకుండా ఎక్కడ చూడండి. మీకు మంచి మంచి ఎపిసోడ్స్ అయితే నేను మన ఛానల్లో కూడా వేస్తాను. అలానే కేశవ ఇదంతా చూసి చాలా బాధపడతాడు. నారాయణ కూడా చాలా బాధపడతాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు మాధవ అని చెప్పి అందరూ ఒకటే ఆలోచనలు. నేను ఇంకా రాను అని చెప్తాడు. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఒక రోజు గడిచిపోయింది, అన్నయ్య ఇంకా కనపడలేదేంటి అని చాలా కంగారు పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు మాధవ ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఒకరోజు గడిచిపోయిన మాధవ గురించి ఏ విషయాలు తెలియలేదు అని చెప్పి అందరూ చాలా కంగారుగా ఎతుకుతూ ఉంటారు. అసలు మాధవ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడా రాడా, అసలు ఏం జరిగిద్ది అని ముందు వీడియోస్ అయితే అస్సలు మిస్ చేయకండి. మీరందరూ చాలామంది చివరి వరకు చూడట్లేదు వీడియోని. చివరి వరకు చూస్తేనే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.